బంగాళాఖాతంలో ద్రోణి అల్పపీడనం ఎఫెక్టుతో రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. ఇవాళ అత్యధికంగా వరంగల్ జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ, మహబూబాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆవర్తనం అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావంతో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. అల్పపీడనం 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ ప్రభావంతో 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఇవాళ 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తోంది. ఇది అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. కోస్తా పరిసర ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోదర్ నియోజకవర్గాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో నిన్న అర్ధరాత్రి నుండి వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు 2894 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. మరోవైపు వర్షాలు పడుతూ ఉండటంతో ఖరీఫ్ సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతన్నలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్ సిటీలో వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 2 చనిపోయారు. అటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కేసముద్రం మండలం కాల్వల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వరి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. సూర్యాపేట జిల్లాలో వర్షాలు, పిడుగుపాట్లకు మూగజీవాలు చనిపోయాయి. కోదాడ మండలం నల్లబండగూడెంలో 35 గొర్రెలు, నల్ల చెరువు తండాలో 10 మేకలు చనిపోయాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా వర్షం పడింది. కాగజ్ నగర్, దహేగం మండలంలో భారీ ఈదురుగాలులు వీచాయి. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మెదక్ జిల్లా నిజాంపేట, కోల్చారం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురిసింది. కరీంనగర్ సిటీలో పగలంతా ఎండ దంచుకొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకొని పగలే చీకటిగా మారింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడింది. ఖైరతాబాద్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాలానగర్ ప్రాంతాల్లో వాన కురిసింది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.